శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం జనవరి నెల రాశిఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ధనురాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనురాశి కింద పరిగణిస్తాం. అయితే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రోజులు ఈ మాసంలో వస్తున్నాయి. అదేమిటంటే గత 7.5 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావంతో ఎన్నో ఇబ్బందులు పడినటువంటి ధనుసు రాశి వారు, కొన్ని విషయాల్లో ఆశాభంగం చెందినటువంటి ధనురాశి వారు, కొన్ని విషయాల్లో పూర్తిగా విరక్తి చెందినటువంటి ధనురాశి వారు, కొంతమంది చేతిలో దగాపడి మోసపోయి బాధలు పడినటువంటి ధనురాశి వారు ఈ మాసంలో మంచి శుభవార్తలు వినడానికి రెడీగా ఉండండి. జనవరి 18వ తేదీ నుంచి ఈ మీకు ఏలినాటి శని పీరియడ్ కంప్లీట్గా అయిపోతుంది. ఇలా అయిపోవడంతో ఈ శని ఈ 7.5 సంవత్సరాల పాటు మీకు జీవితంలో అనేక రకాలుగా రాజయోగాన్ని, అనేక రకాలుగా ఆర్థికపరమైన అంశాల్లో అభివృద్ధిని, అనేక రకాలుగా జీవితంలో ఉన్నటువంటి అత్యంత కఠినమైనటువంటి రోజుల్ని మీకు చూపించటం జరిగిపోయింది. అంటే ఈ శని మీకు మంచి చెడు మొత్తం జీవితంలో చూపించేశాడు. అది అయిపోయింది. ఈ మాసం నుంచి అద్భుతమైన పండుగ రోజులు రాబోతున్నాయి. జనవరి 18వ తేదీన మకర రాశి నుంచి కుంభరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. 3వ స్థానంలో మీ జన్మరాశి నుంచి సంచరిస్తున్నటువంటి ఈ శనిగ్రహ ప్రభావం అనేటువంటిది మీకు అద్భుతమైనటువంటి రాజయోగాన్ని ఇవ్వబోతోంది. గతంలో ఏ పని చేయాలన్నా 1కి 2 సార్లు ఆలోచించుకుని ధైర్యం చాలక ఆపివేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఈ మాసం జనవరి 18 తర్వాత మీరు మళ్ళీ మొదలు పెట్టవచ్చు. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు, కొత్తగా వ్యాపారాలను ప్రారంభించవచ్చు. మీ వ్యక్తిగత జన్మ జాతకరీత్యా ఎలాగైతే ఆ జీవితంలో అభివృద్ధి చెందాలనుకుంటారో వాటికి సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారో ఆ ప్రణాళికలన్నింటినీ అమలుపరిచేటువంటి రోజులు ఈ మాసంలో రాబోతున్నాయి. కనుక ఇది ధనురాశి వారికి ఎంతో ఆనందాన్ని ఇచ్చేటువంటి శుభవార్తగా చెప్పవచ్చు. అందున కుంభేశని దుర్లభ అంటారు. కుంభంలో శని సంచరించడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. జ్యోతిషశాస్త్రరీత్యా శనీశ్వరుడికి ఈ కుంభం అనేటువంటిది స్వక్షేత్రం, మూల త్రికోణం. అలాగే ధనురాశి నుంచి 3వ స్థానం కూడా అవుతుంది. కనుక 3వ స్థానంలో శని సంచారం అనేటువంటిది మీకు ఆర్థికపరమైన అంశాల్లో, సోదరపరమైనటువంటి అంశాల్లో, పరాక్రమపరమైనటువంటి అంశాల్లో, వృత్తిపరమైన అంశాల్లో ప్రతి రంగంలోనూ మంచి విజయ బావుట ఎగరవేసేటువంటి రోజుల్ని తీసుకురాబోతున్నారు. అటువంటి స్థితి రాబోతోంది. అలాగే 4వ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతోంది. దీనివల్ల నూతనంగా గృహం కానీ, వాహనం కానీ, స్థిర చరాస్తుల్ని కానీ కొనుగోలు చేయటం, మీ డ్రీమ్ హౌస్ని కూడా మీరు పొందగలగటం, ఇటువంటి శుభ పరిణామాలు ఏర్పడబోతున్నాయి. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచార రీత్యా ఆకస్మికంగా ధనప్రాప్తి, అలాగే జ్యేష్ఠ సోదరుల వల్ల లాభం, మాతామహులు పితామహుల వల్ల మంచి శుభవార్తలు వినడం. ఈ కేతుగ్రహ ప్రభావం అనేటువంటిది కొంచెం విచిత్రంగానే ఉంటుంది. ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రంలో జాతకులకి మరి ముఖ్యంగా ఈ కేతుగ్రహ ప్రభావం వల్ల పట్టిందల్లా బంగారమే కాబోతోంది. ఇక ఈ ధనురాశిలో జనవరి 16వ తారీఖు వరకు మకర సంక్రమణం వరకు కూడా రవి జన్మరాశిలో సంచరిస్తున్నాడు. తదుపరి ద్వితీయ రాశిలో మకర రాశిలో సంచరించడం జరుగుతోంది. రవి ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారినప్పుడల్లా సంక్రమణం అనే అంటారు. కానీ అన్ని సంక్రమణాల్లోకి ఈ మకర సంక్రమణం అనేటువంటిది ప్రత్యేకమైనది. ఇప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటువంటిది మొదలవుతోంది. ఈ సమయంలో పుణ్యక్షేత్ర సందర్శన,
ఇష్టదేవత దర్శనం, ఇష్టదేవత అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా లభిస్తుంది. ఈ మాసం కూడా మీకు మీ వ్యక్తిగత ఖర్చుల కన్నా కుటుంబపరమైనటువంటి ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ ఒకేసారి 2 లేదా 3 వృత్తుల్ని చేపట్టి ఆర్థిక ఆదాయాలని 2-3 రకాలుగా పెంపొందించుకునే అవకాశాలన్నీ కూడా మీకు లభించబోతున్నాయి. ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటారో, వీసా, గ్రీన్ కార్డ్, పాస్పోర్ట్ వంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాళ్ళకి జనవరి 18వ తేదీ నుంచి మే, జూన్ నెలల లోపల తప్పనిసరిగా మీ ప్రయత్నం సఫలీకృతమై తీరుతుంది. దీనికి కారణం ఏంటంటే అధిక భాగం గ్రహాలన్నీ కూడా శుభస్థితుల్లో సంచరిస్తున్నాయి. గతంలో జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి భేదాభిప్రాయాలు తొలగిపోబోతున్నాయి. గతంలో వచ్చినటువంటి ఇబ్బందులు కూడా తీరిపోబోతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకి రావలసిన బకాయిలు, ప్రమోషన్లు, ఆర్థికపరమైన వనరులు పరిపూర్తిగా చేతికి అందబోతున్నాయి. ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదు. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్, బిల్డర్స్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తుల వరకు వాళ్ళ వ్యాపారంలో లాభసాటిగా ప్రయాణం చేయటం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారాలన్నీ కూడా ఒక్కసారిగా ఉధృతంగా పైకి లేవటం అనేటువంటిది కూడా జరుగుతుంది. ఇక ధనురాశి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే ప్రజానుగ్రహం పెళ్ళుబుకుతుంది. గతంలో మీరు మంచి చేసిన గుర్తించినటువంటి పార్టీ అధిష్టానం మీరు ఇప్పుడు ఏం చేయకపోయినా కూడా మిమ్మల్ని తీసుకొచ్చి ఆందోళన ఎక్కించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. శని ఈ రాజకీయ నాయకులకి అద్భుతమైన రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ప్రజాస్వామ్య కారకుడైనటువంటి శనిగ్రహం యొక్క శుభ సంచారం రీత్యా జనవరి 18 నుంచి మే, జూన్ నెలల లోపల రాజకీయ నాయకులకి ఎవరికైతే పదవి ఆశిస్తూ ఉంటారో, ఎవరికైతే పదవులు రాక విరక్తి చెందుంటారో, ఎవరైతే తగినటువంటి అవకాశాలు లభించక ఇబ్బంది పడతారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త వినడం, అలాగే మంచి పదవిని చేజిక్కించుకోవటం, ప్రజాగ్రహం నుంచి తప్పించుకొని ప్రజలని ఆకర్షించటం, జనంలోకి దూసుకుపోవటం, ఇటువంటివన్నీ కూడా ప్రస్ఫుటంగా జరుగుతాయి. మీరు బలపరిచినటువంటి ప్రతి అభ్యర్థి గెలుస్తాడు. అటువంటి శుభ పరిణామాలు ధనురాశి రాజకీయ నాయకులకి లభించబోతున్నాయి. ఇకపోతే సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, కవులు, రచయితలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఇలా తెర వెనుక, తెర ముందు ఉండేటువంటి వాళ్ళందరికీ, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. మకర సంక్రాంతి నుంచి ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి సంబరాలు జరుపుకునేటువంటి పరిస్థితులు మొదలు కాబోతున్నాయి. మీ వ్యాపార విస్తరణ కోసం, కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడం కోసం ఎవరైతే లోన్లు తీసుకోవాలనుకుంటారో వాళ్ళకి లోన్స్ శాంక్షన్ అవుతాయి. గతంలో నిష్కారణంగా ఆగిపోయినటువంటి రావలసినటువంటి బాకీలు, మొండి బాకీలు కూడా ఈ మాసం ద్వితీయార్థం నుంచి తప్పనిసరిగా మీ చేతికి రావడం అనేటువంటిది జరుగుతుంది. గతంలో ప్రతి చిన్న విషయానికి ఈ 7.5 సంవత్సరాల పాటు ఏ పని చేస్తే ఏ ఇబ్బంది వస్తుందో అని భయపడినటువంటి ధనురాశి వారు ఈ మాసం జనవరి 18 నుంచి ప్రతి పనిలోనూ ధైర్య సాహసాలతో, ఆత్మవిశ్వాసంతో ముందంజ వేయటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇక సహజంగానే అందరికీ, బంధుమిత్రులకి, స్నేహితులకి, బయట వాళ్ళందరికీ కూడా కొంత కఠినంగా కనిపించేటువంటి మీ యొక్క స్వరూపం ఏదైతే ఉంటుందో, అంతర్గతంగా మీరెంత సాత్వికంగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా, నియమబద్ధంగా ఉండాలనుకుంటారో ఆ నిజ రూపం అనేటువంటిది తెలిసిపోతుంది. తద్వారా మిమ్మల్ని అందరూ గౌరవించటం, గుర్తించటం, అభినందించటం, అభిమానించటం ఇవన్నీ కూడా జరుగుతాయి. కుటుంబ కలహాలన్నీ కూడా తగ్గిపోతాయి. సంతానం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభిస్తాయి. ఇటువంటి అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలు
ధనురాశి వాళ్ళకి చోటు చేసుకుంటున్నాయి. ధనురాశి వారి వ్యక్తిగత జాతకరీత్యా వారి సంతానం విషయంలో ఉద్యోగరీత్యా కానీ వివాహాల రీత్యా కానీ శుభకార్యాలు చేయటం, అంగరంగ వైభవంగా శుభకార్యాలను నిర్వర్తించడం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. సోదర సోదరీ వర్గం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు లభించబోతున్నాయి. ఇక ధనురాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే జనవరి 18వ తేదీ నుంచి మే జూన్ నెలల లోపల తప్పనిసరిగా గృహ సౌఖ్యం కానీ అలాగే వాహన సౌఖ్యం కానీ స్థిర చరాస్తులు కొనుగోలు చేయటం కానీ లేదా కొనుగోలు చేసినటువంటి స్థిర చరాస్తుల్లో గృహప్రవేశం కానీ శంకుస్థాపన కానీ భూమి పూజ కానీ ఇవన్నీ చేయటం, వాటిని సంపూర్తిగా చక్కగా పూర్తి చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. విలువైన వస్తువుల్ని ఆభరణాలని కొనుగోలు చేయగలుగుతారు. కొనుగోలు చేసినటువంటి వాటిని మంచి ముహూర్తంలో ధరించగలిగితే, అంటే కొనుగోలు చేసిన విలువైన బంగారు ఆభరణాలని ఏవైనా సరే మంచి ముహూర్తంలో ధరించేటట్లయితే తప్పనిసరిగా మరి ముఖ్యంగా మరిన్ని వచ్చే అవకాశం ఉంటుంది. కొనుగోలు చేసినటువంటి వాటిని ఎప్పుడైనా ధరించవచ్చు, కానీ మంచి ముహూర్తంలో చక్కగా అమ్మవారికి పూజ చేసి ధరించేటట్లయితే మరిన్ని లభించే అవకాశం ఉంటుంది. కనుక ఆ ప్రయత్నం చేయండి. మీకు ఈ సంవత్సరం ముఖ్యంగా జనవరి 18 నుంచి ఈ మాసం నుంచి మీకు సంపూర్ణ శుభ ఫలితాలు రాబోతున్నాయి. కనుక ఇలా కొనుగోలు చేసి ధరించడం చేయండి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి తిరుగులేదు. మొన్నటిదాకా ఉంటాయో ఉడతాయో అనేటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. వాటితో పాటుగా కొంత ఇబ్బంది ఉన్నటువంటి ఈ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ ఇబ్బందులు తొలగటంతో పాటుగా మంచి స్థితికి వెళ్ళటం, ప్రమోషన్స్ తీసుకోవటం, అనుకున్న కంపెనీలో జాబ్ రావటం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి. ఈ మాసం ధనురాశి వాళ్ళకి ఓవరాల్గా చాలా బాగుంది. 90 నుంచి 95% అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. ఒక్క 5% మాత్రం పంచమ స్థానంలో ఉన్న రాహుగ్రహం రీత్యా కానీ రవిగ్రహ రీత్యా కానీ కొన్ని ఇబ్బందులు వస్తాయి. మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ అనారోగ్య సూచనలు ఏర్పడబోతున్నాయి. దీనికి మీరు చేయవలసింది ఏంటంటే సర్పగ్రహారాధన చేయండి. ముఖ్యంగా ఆదివారం నాడు పుట్టలో పాలు పోయటం కానీ సర్పసూక్త పారాయణ చేయటం కానీ అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, నాగర్కోయిల్, కాళహస్తి వంటి క్షేత్రాలను సందర్శించడం కానీ చేసేటట్లయితే వ్యక్తిగత జన్మజాతక రీత్యా చెడ్డ దశలు జరుగుతున్నా కూడా ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వ్యక్తిగత జన్మజాతక రీత్యా ఇబ్బందులున్నా గోచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. కనుక దాదాపుగా మంచి శుభ ఫలితాలే ఈ మాసం నుంచి మీకు మొదలవబోతున్నాయి. అటువంటి శుభారంభాన్ని 2023వ సంవత్సరం ధనురాశి వారికి సంపూర్తిగా ఇవ్వబోతోంది. ఉన్నవి కొద్ది ఇబ్బందులే కనుక నేను చెప్పినటువంటి పరిహారాలు పాటించండి. అలాగే ఆదివారం నాడు వీలైనంత వరకు మకర పంచకానికి దూరంగా ఉండండి. మాంసం, మత్స్యం, మదిర, మగువ ఇటువంటి దుర్వ్యసనాలకి, క్రికెట్ బెట్టింగ్స్ వంటి వాటికి ఇవి ఎవరికైనా అలవాటు కనుక ఉండేటట్లయితే వాటికి దూరంగా ఉండండి. మరిన్ని శుభ ఫలితాలని పొందగలుగుతారు. శనిచ్చేటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా ఆస్వాదించాలనుకున్నా, సంపూర్ణంగా స్వీకరించాలనుకున్నా ఈ మకర పంచకానికి దూరంగా ఉండడం అనేటువంటిది ముఖ్యమైన నియమంగా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పడం జరిగింది. కనుక వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండి వచ్చినటువంటి అద్భుతమైన అవకాశాలను వినియోగపెట్టుకుని ధనురాశి వారందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.